రఘు, ఈసారి పరీక్షలు చాలా కష్టంగా ఉంటాయని అంటున్నారు. మనం బాగా చదవాలి. ఎలా అయితేనే ఐషు నన్ను గెలుస్తుందన్న భయం ఉంది. ఇప్పుడు ఆమె నోట్స్ని దాచేస్తే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి. రఘు పరీక్ష హాల్లో ప్రశ్నాపత్రం చూస్తూ ఆందోళనతో, అయ్యో, ఇవి ఏ ప్రశ్నలే, ఐషు నోట్స్లో ఇవి లేవు. ఇప్పుడు ఎలా రాయాలి? రఘు ప్రశ్నలకు సమాధానం రాయలేక ఇబ్బంది పడతాడు, తన లోపాన్ని గుర్తిస్తాడు. ఐషు, నేను నీకు చెప్పాల్సిన మాట ఉంది. నిన్ను మోసం చేయాలని ప్రయత్నించాను. నీ నోట్స్ని దొంగిలించాను, ఎక్కువ మార్కులు రావాలని. ఏం? నువ్వు నా నోట్స్ తీసుకున్నావా? కాని ఎందుకు, రఘు? నన్ను క్షమించు, ఐషు. నేను భయపడ్డాను నువ్వు నన్ను మించినట్లు. అందుకే నీ నోట్స్ని దాచాను. కాని ఇప్పుడు నేను నా తప్పును అర్థం చేసుకున్నాను. నీవు నిజాయితీగా నీ తప్పును అంగీకరించావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. స్నేహం అనేది ఒకరిపై నమ్మకం. మన స్నేహం ఇప్పుడు మరింత బలపడుతుంది. అవును, స్నేహం నిజమైనది అంటే మోసాలను మరిచి నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు మనం ఇద్దరూ కలిసి విజయాన్ని సాధిద్దాం.